ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో కన్యారాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది అని వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటుగా ఈ సమయంలో మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యారాశివారు స్త్రీలు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెడితే, తల్లి గర్భం నుంచి భూగర్భంలో పురుషుడు కలిసిపోయేంతవరకు తల్లిగా, చెల్లిగా, అనురాగవల్లిగా, మమతల మల్లిగా పురుషుల జీవితాన్ని ప్రభావితం చేసే భూలోక కల్పపవల్లి స్త్రీమూర్తి. అందుకే మనోధర్మశాస్త్రకారుడు యత్ర నారీ పూజ్యంతే అని నిర్వచించాడు. ఇక్కడ పూజింపబడుట అంటే కొబ్బరికాయలు కొట్టి అగరవత్యలు వెలిగించమని అర్థం కాదు. పురుషుల సర్వాంగీణ స్ఫూర్తికి స్త్రీ నిచ్చెన వంటిది. స్త్రీ చాలామంది భావించినట్లా అబల కాదు, అధిక బల. స్త్రీకుండే మానసిక శక్తి, యుక్తి, భక్తి, నియంత్రణ, నిబద్ధత సాటిలేనివి. ఆమె సునామీలా విరుచుకపడగలదు, బడబాగ్నిలా లోలోపల దహింపబడగలదు. స్త్రీ సాహచర్యం, సహజీవనం లేకపోతే పురుషుని మానసిక శారీరక శక్తులకు జాగృతి రాదు. అందుకే ప్రాచీన ఋషులు గృహస్థాశ్రమ ధర్మానికి ప్రాధాన్యమిచ్చారు. సృష్టి ధర్మంలో పరిపూర్ణత అనేది ఒక్క పురుషునిలో కాని స్త్రీలో కాని లేదు. సగం స్త్రీలో, సగం పురుషునిలో ఉన్నది. ఈ రెండిటి కలయకే అర్ధనారీశ్వరతత్వం. స్త్రీశక్తి ఎటువంటిదో తెలుసుకోవాలనుకుని యోగులు సహితం చతికెలబడ్డారు. చేసేదేమీ లేక రుణం తీర్చుకోవడం ఒక్కటే శరణ్యమని గుర్తించారు. భగవాన్ రమణ మహర్షిగారు తన జీవితకాలంలో ఎటువంటి మిరాకిల్స్ చేసినట్లు దాఖలాలు లేవు. కాని కన్నతల్లి రుణం తీర్చడానికి ఆమె ప్రారబ్ధ కర్మల్ని తన తపోశక్తితో దగ్ధం చేసి ఆమె సమాధిపై శివలింగ ప్రతిష్ఠ తన ఆశ్రమంలో చేశారు. తల్లికిచ్చిన మాట ప్రకారం శంకరాచార్యులవారు ఆమె అవసాన సమయంలో సమాధి అవస్థ నుండి లేచివచ్చి శవవాహకులు కరువైపోతే తల్లి శవాన్ని స్వయంగా మూసుకుపోయి గృహ ఆవరణంలోనే ఖననం చేశారు. ఆ యోగి వేసిన బాటే నేటి గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ రాష్ట్రంలో సంప్రదాయమైనది. ఇలా స్త్రీల గురించి నిర్వచించడానికి ఎంతటి సమయమైనా సరిపోదు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో, ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు వసిస్తారు. ఆ ఇంట సకల ఐశ్వర్యప్రాప్తి సిద్ధించును. ఆ ఇంట నివసించేవారు సుఖ సౌఖ్య సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అనగా ఆంగ్ల సంవత్సరాది 12 మాసాల కాలం వరకు ద్వాదశ రాసుల మహిళలు, స్త్రీలకు మాత్రమే ఎలా ఉండబోతోందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. కన్యారాశి: ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల యందు జన్మించినవారు కన్యారాశికి చెందుతారు. రాశి అధిపతి బుధ భగవానుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని కలత్రభావమైన సప్తమ స్థానంలో, గురువు సంవత్సర ఆరంభం నుంచి రాజ్యస్థానమైన దశమము, జూన్ 2 నుంచి లాభస్థానమైన ఏకాదశిమందు, రాహువు షష్ఠమంలు, కేతువు వ్యయంలో సంచారం. ఈ సంవత్సర అంతమున అనగా డిసెంబర్ 6న రాహుకేతు రాశి మార్పు జరుగును. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే కన్యారాశి స్త్రీలకు ఈ 2026వ సంవత్సరం చాలా బాగున్నది. సప్తమశని వలన ముఖ్యమైన విషయాల్లో మీరు విజయాలను సాధిస్తారు. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు అధికమవుతాయి. మీ ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు, అవార్డులు లభిస్తాయి. కుటుంబ పురోగతి చాలా బాగుంటుంది. స్థివాస్తులు చక్కగా వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు సమసపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆకస్మిక అదృష్టమనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా జూన్ నెల నుంచి ఏకాదశ స్థానంలో లాభగురువు కనుక గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు, వ్యాపారంలో నూతనంగా ప్రవేశపెట్టిన వస్తువులు, గణిత విద్యలు, చార్టర్డ్ అకౌంటెన్సీ, సలహాదారులాలిగా, మంత్రులుగా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధికి వ్యూహరచన చక్కగా ఫలిస్తుంది.
రాత్రి పగలు అని చూడకుండా కష్టపడి పనిచేస్తారు. సానుకూలమైన ఫలితాలనైతే సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా మీరు ఎదుర్కొంటారు. జీవిత ఆశయం సాధించామన్న సంతృప్తి అయితే కలుగుతుంది. కుటుంబం పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను, వృద్ధులను గౌరవిస్తారు. వాళ్ల అవసరాలను దగ్గరుండి చూసుకుంటారు. మీ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. పగ, ప్రతీకారాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశి విద్యార్థులకు ఈ ఏడాది విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధ విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు చక్కగా సానుకూలపడతాయి. ఈ రంగాలలో మీరు బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో చాలా తేలికగా విజయం సాధించి మంచి అత్యున్నత ఉద్యోగాన్నైతే సంపాదిస్తారు. మీరు చదివిన చదువుకు తగిన ఉద్యోగమైతే లభిస్తుంది. అత్యున్నత సాంకేతిక విద్యను అంటే ఐఐటి, మెడిసిన్ వంటివి అభ్యసిస్తారు. పీహెచ్డీ చేయాలన్న మీ చిరకాల కోరిక ఈ ఏడాది ఫలిస్తుంది. ఈ రాశి విద్యార్థులకు కొద్దికాలం చదువులో ఏకాగ్రత అనేది లోపిస్తుంది. తదుపరి సర్దుకుంటుంది. నూతన భాషలు అభ్యసించాలని, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలని, ఆహార నియమాలు పాటించాలని నిర్ణయాలు తీసుకుంటారు. సంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతారు. ఫాస్ట్ ఫుడ్లకు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉంటారు. యోగాసనాలు, ధ్యానం పట్ల మక్కువ చూపుతారు. వాటి వల్ల లాభమూ పొందుతారు. పుస్తక పఠనం, గ్రంథరచన పట్ల శ్రద్ధ పెడతారు. అలాగే ఈ రాశి విద్యార్థులు సప్తమశని ప్రభావం మీపై పడకుండా ప్రతిరోజూ ఆంజనేయస్వామి సింధూరాన్ని నుదుటున బొట్టుగా ధరించండి. ఇందువల్ల మీ ఏకాగ్రత చాలా బాగుంటుంది. దూరప్రాంత విద్యా విషయాలు మీకు చక్కగా కలిసివస్తాయి. విదేశీయాన సంబంధమైన విషయాలు లాభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుకు సంబంధించిన బ్యాంకు రుణాలు మీకు లభిస్తాయి. టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్నవారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. పోలీసు ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అవుతారు. తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగమైతే పర్మినెంట్ అవుతుంది. కుటుంబాన్ని మీరు ఆర్థికంగా ఆదుకుంటారు. తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక కష్టనష్టాలలో భాగాన్ని పంచుకుంటారు. సహోదర సహోదరీ వర్గాన్ని మీరు మంచి దారిలో పెడతారు. మీ సుఖాన్ని కొంతవరకు త్యాగం చేస్తారు. ఆత్మసాక్షికి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ పోరాటం ఆఫీస్లో మీ సహోద్యోగులకు కూడా ఉద్యోగపరంగా చాలా మేలు జరుగుతుంది. అర్థంలేని తగాదాలకు పరిష్కారమైతే కనిపించదు. మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ పని చేస్తారు. నష్టాల దిశగా పయనిస్తున్న కొన్ని వ్యాపార వ్యవహారాలను మీ కృషి, పలుకుబడి వలన లాభాల బాటలో నడిపిస్తారు. మీరు అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడతారు. అయితే వడ్డీ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు చక్కగా నడుస్తాయి. బ్యూటీ పార్లర్లు, ఫ్యాన్సీ షాపులు చక్కగా సాగుతాయి. నూతన భాగస్వాములతో చేసే నూతన వ్యాపారాలు బాగుంటాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేటు పరంగా వర్క్ ఆర్డర్సు, మంచి కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు మీకు లభిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచులను నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలకు, విద్యా సంస్థలకు మంచి పేరు లభిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. స్వయంగా లెక్కలు, పద్దులు మీరే చూసుకోవాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్లు పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల లాభాన్ని పొందుతారు. రహస్యంగా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ను ప్రారంభిస్తారు. వివాదాస్పదమైన అంశాలకు చాలా దూరంగా ఉంటారు. గతంలో మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తులకు ఈ ఏడాది మంచి ధర లభిస్తుంది. అయినను స్థిరాస్తులను వేటిని అమ్మకూడదని కుటుంబపరంగా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. పాల ఉత్పత్తులకు సంబంధించిన లాభాలైతే మీకు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటర్నెట్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు ఈ కాలం చక్కగా అనుకూలించును. గతంలో చేసిన రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ కోర్టు విషయాల కోసం మీరు ఏడాది అధికంగా ధనం వెచ్చించాల్సిన పరిస్థితైతే ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఉంటుంది. కనుక సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణను పాటిస్తే సమస్యలను చక్కగా అధిగమిస్తారు. ఇతరులకు సంబంధించిన స్థిరాస్తులు, లిటిగేషన్ వ్యవహారాలలో మీరు మధ్యవర్తిత్వం వహించి వాటిని పరిష్కరించి వాటి వల్ల కొంత ప్రయోజనమైతే పొందగలుగుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. వ్యాపార ప్రదేశం గురించి కొంత వివాదం చెలరేగుతుంది. స్నేహితులతో బంధుత్వం కలుస్తుంది. వైరివర్గంతో ముఖాముఖి తలపడడానికి పెద్దగా ఇష్టపడరు. వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చూస్తారు. పూలతోటలు, పళ్లతోటలు ఈ ఏడాది చక్కగా లాభిస్తాయి. వివాదాస్పదవంతమైన భూమి ఒకటి ఎటువంటి అధికారపత్రాలు లేకుండా మీకైతే స్వాధీనమవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఈ ఏడాది మీకు అనుకూలిస్తుంది. విదేశీయాల సంబంధిన అన్ని విషయాలు మీకు లాభిస్తాయి. అయితే పోస్ట్ పెయిడ్ చెక్కుల వివాదాస్పదం కాకుండా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
చీటీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నది. కనుక ఇటువంటి వ్యాపారాలకు, లక్కీ డ్రాలకు దూరంగా ఉండిన మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థానము పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. లాభం చేకూరే ప్రయాణాలను చేస్తారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సహోదర సహోదరి వర్గంతో బాంధవ్యాలు, బంధుత్వాలు ముడిపడతాయి. చాలా బాగుంటాయి. వాళ్లని మీరు అవసరమైనప్పుడల్లా ఆదుకుంటారు. అవివాహితులైన స్త్రీలకు ఈ ఏడాది వివాహం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ ఏడాది కాలం అనుకూలంగా ఉన్నది. అయితే మీ సున్నిత మనస్తత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. విమర్శలను లెక్క చేయకుండా ఉంటే మీకు చాలా మంచిది. పెద్దల మీద గౌరవంతో కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకుంటారు. బంధువులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడతారు. ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పొదుపు పథకాలను అమలుపరుస్తారు. రాజకీయ పరంగా చూసినట్లయితే ఈ ఏడాది కన్యరాశి స్త్రీలకు రాజకీయ పరంగా చాలా బాగున్నది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. మీకున్న రాజకీయ అధికారం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మీ సన్నిహితుల సహకారంతో చక్కగా అన్ని పనులను గాడిలో పెట్టగలుగుతారు. కార్యాలయంలో మీరొక టీమ్ స్పిరిట్తో పనిచేసి సహచరవర్గం, అనుచరవర్గంతో మంచి ఫలితాలు సాధించి అధిష్టానం మెప్పును పొందుతారు. ఉన్నత అధికారులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ప్రజలను ఒప్పించి, మెప్పించి మీరు అనుకున్న కార్యక్రమాలలో వారిని భాగస్వాములను చేయగలుగుతారు. మహోన్నతమైన ఆశయాల సాధన దిశగా పయనిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో మీరు చేస్తున్న సేవకు అవార్డులు లభిస్తాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, కాని అవి ఆచరణలో సాధ్యమైతే కావు. అసూయాగ్రస్తులైన తోటి స్త్రీల వల్ల మీరు రాజకీయపరంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కనుక మీరు ఏమి చేసినా రహస్యంగా అమలుపరచండి. మీ సంతానాన్ని చక్కగా గాడిలో పెట్టగలుగుతారు. మధ్య మధ్యలో భర్తతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. కొందరి విషయంలో మీ భర్త చెడు అలవాట్ల వల్ల ఆందోళనకు గురవుతారు. అందరిలో కాకపోయినా కొంతమంది విషయంలో విడాకులనేది అనివార్యమయ్యే అవకాశం ఉన్నది. సొంత ఇంటి కల నిజమవుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా మంచి మార్పులైతే సంభవిస్తాయి. అవి మీ మంచికే దారితీస్తాయి. మీకు జరిగిన ఒక అన్యాయానికి గాను మీరు ఏమాత్రం భయపడకుండా, సమాజ పరిణామాలను లెక్కపెట్టక, లక్ష్యం చేయకుండా న్యాయస్థానాలకు వెళతారు. ఇందులో విజయమూ సాధిస్తారు. కొంతకాలం పిల్లల జీవితమే ఆధారంగా సంసారాన్ని నెట్టుకొస్తారు. మీ భర్తకు తెలియకుండా మీరు సమాలోచన చేసే కార్యక్రమాలు వ్యతిరేక ఫలితాలనిస్తాయి. కనుక మీరు ఏది చేసినా మీ భర్తతో కలిసి చర్చించి చేసినా మంచిదే. సంతానానికి సంబంధించిన విషయాలలో బంధువుల సహాయ సహకారాలు తీసుకోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మాట తప్పే మనుషులు, ఉపయోగించుకుని ప్రత్యుపకారం చేయనివాళ్లు జీవితంలో అధికంగా మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తారు. కుటుంబ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు అధికమవుతాయి. అందుకు తగ్గట్టుగానే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. స్టేషనరీ ఖర్చులు, ఇంటి సామాను ఖర్చులు, సమాచార సంబంధ ఖర్చులు, సెల్ఫోన్, ఎలక్ట్రిసిటీ బిల్లులు అధికమవుతాయి. ప్రతిష్టాత్మకమైన, రహస్యమైన సమావేశాలకు మీకు ఆహ్వానం అందుతుంది. వ్యాపారపరంగా నూతన ఆలోచనలు చక్కగా కలిసివస్తాయి. ఇతరుల్లో మార్పు తేవాలని మీరు అనుకున్నది సామరస్యంగా సాధించుకోవాలని చూస్తారు. సందర్భాన్ని బట్టి మాట్లాడటంలో మీకు మంచి నేర్పు ఉంటుంది. అది మీకు ఎంతగానో లాభిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు చేసి వాటిని చక్కగా నిర్మించుకుంటారు. మీరు చేసే దానధర్మాలే మిమ్మల్ని అధికంగా రక్షిస్తాయని భావిస్తారు. చిన్నతనం నుండే కష్టసుఖాలను, ఎత్తుపళ్లాలను చవిచూస్తారు. జీవితంలో ఎంతో అనుభవం, ఎన్నో రంగాల పట్ల స్పష్టమైన అవగాహన మీకు చిన్న వయసు నుంచే ఏర్పడుతుంది. ఈ రాశి స్త్రీలకు ఈ ఏడాది వివాహం జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఊహించని ఇబ్బందులు ఎదురుకాకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయట మీదే పైచేయి అగును. ఇతరుల ఆవేశాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యక్తిగత ప్రయోగార్థమైన వాటిని, ముఖ్యంగా ధన, కనక, వస్తు, వాహనాలను మీరు జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. ఆగిపోయిన ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.
సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఎన్నో మంచి పనులు సాధించగలరు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకు సమాజంలో అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలుగుతారు. ఈ రాశి స్త్రీలకు భర్త వల్ల, సంతానం వల్ల కొంత ఒడిదుడుకులు ఏర్పడినా చివరకు ఆ సమస్యలైతే సమసిపోతాయి. చాలా విషయాలలో మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆడంబరం లేని పూజా విధానం, రహస్యంగా చేసే దానధర్మాలు మంచి ఫలితాలనిస్తాయి. మంచి మిత్రులకు ఇచ్చిన వాగ్దానాలు మరువకండి. వాటివల్ల మేలే జరుగుతుంది. మిమ్మల్ని సహాయం కోరేవారంతా అవకాశవాదులు, మోసగాళ్లు కాదని గ్రహించండి. ఒకప్పుడు వాళ్లు కూడా బాగా బతికినవాళ్లేనని గమనించండి. మీరు గతంలో ప్రయత్నించిన సాంకేతిక ఉద్యోగాల కోసం తిరిగి ప్రయత్నించండి. అనుకూలమైన శుభఫలితాలు లభిస్తాయి. సమాజంలో ఆదరణ పొందుతారు. రాజకీయపరంగా మీకు చక్కగా లాభిస్తుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవలడు. వీలైనంతవరకు రాత్రి ప్రయాణాలు నిషిద్ధము. తెలిసి తెలియని వైద్యాలు చేయించుకోవద్దు. ఇందువల్ల తప్పనిసరిగా మీకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. సప్తమ శని ప్రభావం వల్ల భగవంతుడి ఆశీస్సులు మీకు చక్కగా లభిస్తాయి. ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కేశ సంరక్షణకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వండి. జుట్టు రాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు, మోకాళ్ల నొప్పులు బాధించవచ్చు. కనుక ఆరోగ్యపరంగా మీరు అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి సాధన చేసినా మంచిది. మొత్తం మీద చూసినట్లయితే కన్యరాశి స్త్రీలకు ఈ ఏడాది గత సంవత్సరం కంటే అద్భుతంగా ఉండబోతోందనే చెప్పాలి. ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు. ఆస్తి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక అదృష్టమనేది మీకు ఈ ఏడాది తప్పక లభించును. అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైనా పనులైతే విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో ఉన్న బాధలు, కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతత, గృహజీవిత ఆనందం పొందగలరనుటలో సందేహం వలదు. నక్షత్రాల వారిగా చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఈ ఏడాది ఆకస్మిక అదృష్టము, గృహయోగము కలదు. హస్తనక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి ఈ ఏడాది గృహమున వివాహాది శుభకార్యక్రమాలు, సుఖసంతోషాలు కలుగును. చిత్తానక్షత్రం 1, 2 పాదములయందు జన్మించిన వారికి ఈ ఏడాది ఉద్యోగ ఉన్నతియు, విదేశీయ యానము, తీర్థయాత్ర ఫలప్రాప్తి కలదు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. చక్కటి పరిహారముల కొరకు మీరు ఏడాది మంగళవార నియమాలు పాటించాలి. గణపతి, దుర్గా ఆరాధనలు చేయుట వలన ఆటంకాలు తొలగును. ఏదైనా ఒక మాస శివరాత్రి నాడు శివుని గుడిలో మహాన్యాస రుద్రాభిషేకం చేపించుకున్నా మీకు సకల శుభయోగములు సిద్ధించును. శనికేతువులకు జపదానాదులు, హోమాలు చేపించుకున్నా శుభం చేకూరును. శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేయుట వలన మీకు మంచి అత్యున్నత ఫలితాలు సిద్ధించును. మరీ ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు లక్షవత్తుల నోము నోచుకోండి. ఐశ్వర్య అభివృద్ధియు, విశేష శుభఫలితములు మీకు తప్పక సంప్రాప్తించును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల గతజన్మ పాపకర్మలు నశించి పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో ఏదైనా ఒకటి మీకు అనువైనది ఎంచుకుని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వేజన సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యరాశి స్త్రీలు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కనుక వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశివారు ప్రతిరోజు లేదా కనీసం శుక్రమంగళవారాల్లో శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లటి రంగు పుష్పాలతో పూజ చేసి పరమాన్నం లేదా
పాలు చక్కెరతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇది మీ జాతకంలో శుక్రుడిని బలపరుస్తుంది. తద్వారా మీకు సుఖసంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. గోసేవ చేయడం కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు లేదా మీకు వీలైనప్పుడు గోమాతకు పచ్చిగడ్డిని, అరటిపండ్లను లేదా నానబెట్టిన పెసలు, ఉలవలు వంటి వాటిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి మీ జాతకంలో ఉన్న మృత్యుగండాలు, ప్రమాదదోషాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి కన్యారాశివారు దయచేసి ఈ సూచనలను శ్రద్ధగా పాటించండి. మార్చు 18 అమావాస్య వరకు అత్యంత జాగరూకతతో వ్యవహరించండి. మీరు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మీకు, మీ కుటుంబానికి శ్రీరామరక్ష. దైవాన్ని సందర్శించుకోవాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది. కాని దైవం గుడిలో మాత్రమే కాదు, మన ఇంట్లో, మన మనసులో కూడా ఉంటాడు. భక్తితో ఇంట్లో దీపం పెట్టినా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ అమావాస్య గడిచిన తరువాత ప్రణాళిక చేసుకోండి. ఈ హెచ్చరికను తేలికగా తీసుకుని కొట్టిపారేస్తే నష్టపోయేది మీరే కాదు, మీపై ఆధారపడిన మీ కుటుంబం కూడా. మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, వారి సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుని జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ సమాచారం మీ జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.